అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. భాషలు ఎన్ని ఉన్నా తెలుగు భాష గొప్పతనమే వేరు. వింతలు ఎన్ని ఉన్నా ఈఫిల్ టవర్ గొప్పతనమే వేరు. దేశాలు ఎన్నున్నా ఇండియాకున్న ప్రాముఖ్యత వేరు. అలాగే రుచులు ఎన్నో రకాలు ఉన్నా మన చట్పట్లో తయారు చేసే పొడులు పచ్చళ్ళ రుచులు ఎప్పటికీ మరువలేనివి, అద్భుతమైనవి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు చట్పట్లో మనం తయారు చేసే వంట ఏంటో చూసేద్దామా? ఈ రోజు చట్పట్లో మనందరికీ వెరైటీ వంటకాన్ని తయారు చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ సుమిత్ర గారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం. హాయ్ సుమిత్ర గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్. ఈరోజు చట్పట్లో మా అందరికి ఏం చేసి చూపిస్తున్నారు? మామూలుగా కారపొడి అంటే కారంతో తింటాము, నిమ్మకాయ అంటే పులుపుతో తింటాము. అలా కాకుండా ఇవాళ మీకు వెరైటీగా షడ్రుచుల పొడి. షడ్రుచుల పొడి. అబ్బో, మనకున్న 6 రకాలైనటువంటి రుచులతోటి కలిపి వెరైటీగా ఒక పొడి అన్నమాట. అవునా? సూపర్ కదా. అంటే ఇలా ఎప్పుడో ఉగాదికో సంవత్సరానికి ఒకసారో ఎప్పుడో జన్మకో శివరాత్రి అన్నట్టు తింటాము ఎన్ని కలుపుకొని. అందుకని మీరు ఇలా రోజు ఇలా చేసుకుంటే నిత్యం తినొచ్చు కదా. అంతే, అప్పుడు నిత్యం పండగే. నిత్యం పండగే. సూపర్ సుమిత్ర గారు, మీరు ఏదో ఒకటి మెలిక పెట్టండి మాకు వంట చేసి. కేవలం వంట అనేది, ఆహారం అనేటువంటిది కొంతమంది ఏదో సామెత చెప్తారు కదా, తినడం కోసం బతకడు, బతకడం కోసం తినాలి అని చెప్పి. సో బతకడం కోసం తినేది కూడా మన ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ తిన్నామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, మనకి శక్తికి శక్తి అన్ని ఉంటాయి కదా. అసలు మీరు చేసే ఈ షడ్రుచుల పొడి తిని జంక్ ఫుడ్ తిన్నా కూడా ఏం అవదు, దాన్ని కూడా కరిగించి పారేస్తుంది కదా. అయితే ఆ షడ్రుచుల పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్తారా? తప్పకుండా. షడ్రుచుల పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఉప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పంచదార, నూనె, కరివేపాకు, పసుపు, మెంతులు, ఆవాలు, ధనియాలు, చింతపండు. సుమిత్ర గారు, సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాము. మీరు బాగా పెట్టారు, చాలా న్యాచురల్ గా పెట్టారు అనమాట. ఇది తలస్నానానికి కుంకుడుకాయలే వాడమన్నట్టు చేతికి కాకరకాయలు పెట్టారు కదా. మరి అది పెడతాను తప్ప చేదు. మెంతులు కూడా పెట్టానమ్మా చేదికి. మరి అలాగే. అవును, కానీ చాలా ఫ్రెష్ గా ఉంటుంది కదా. సో అంటే ఒక వెజిటబుల్ కూడా తీసుకున్నట్టు మనకి కదా. అవును, ఒక వెజిటబుల్ కాకరకాయ కలిపాను. సూపర్ గా. మెంతులతోటి మనకి చేదు వస్తుంది, కానీ మేము ఇది కాకరకాయ పొడి కూడా అనుకోవచ్చు. అయితే కాకరకాయ పొడి అనగానే చాలా అమ్మో నేను తినను కాకరకాయ అంటారు, కాబట్టి సుమిత్ర గారు మార్చేసి షడ్రుచుల పొడి అని పెట్టేశారు. చూడు, అలాగే వస్తాయి, షడ్రుచులు వస్తాయి. మరి చూడమని కూడా సూపర్. మరి ముందుగా ఏం చేయాలో చెప్పండి. ముందు మనం ఇవన్నీ పోపు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత కాకరకాయలు డీప్ ఫ్రై చేసుకుందాం. మనం పొడికి కావాల్సినవి పప్పులు వేయించుకోవడానికి కొంచెం నూనె వేస్తున్నాను. ఓకే. మనకి పప్పులు కొంచెం ఎక్కువ పడతాయి కదా, అందుకని నూనె కూడా కొంచెం ఎక్కువ వేస్తాం. ఇది పొడిలాగా ఉంటుంది కదా పొడి. ఇది అన్నంలోకి బాగుంటుందా ఎక్కువ, టిఫిన్స్ లో బాగుంటుంది? టిఫిన్స్ అంటే కొంచెం చేదు తగిలితే ఇష్టపడకపోవచ్చు, అన్నంలోకి బాగుంటుంది. అన్నంలో బాగుంటుంది. సో ముందు ఆయిల్ వేడెక్కిన వెంటనే మీరు మినపప్పు వేస్తారు. కొంతమంది శనగపప్పు వేస్తారు. మామూలుగా మద్రాసు వాళ్ళందరూ శనగపప్పు ఫస్ట్ వేస్తారు. అంటే ఎక్కువ టైం తీసుకుంటాయనేమో శనగపప్పు. కొద్దిగా మెంతులు, ఇదిగో చేతికి కాకరకాయ అన్నారు కదా, మెంతులు వేస్తారు. మెంతులు, కొద్దిగా ఆవాలు, చింతపండు కూడా ఇందులోనే వేసేస్తాను నేను. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం వేగుతుంది కదా, త్వరగా నలిగిపోతుంది, తొందరగా నలుగుతుంది. ప్లస్ ఆయిల్ కి కూడా ఈ పులుపు తగులుతుంది. సో ఇప్పుడు ఇందులో జీలకర్ర, వగరుకు జీలకర్ర వేసుకోండి. తర్వాత ఎండుమిర్చి. కారానికి సరిపడా ఎండుమిర్చి ఇందులోనే వేసేస్తాను. కారం ఉండదు కదా, ఇంకా ఎక్కువ ఉండదు. పసుపు, అలాగే కొంచెం ధనియాలు నేను వేస్తాను. ఒక పళ్ళే అందుకోండి. అలాగే ఇది వేగడం కనుక కరెక్ట్ గా వేగితే మనకి పొడి కూడా రోట్లో కడితే చాలా ఫాస్ట్ గా నలిగిపోతుంది. ప్లస్ కరెక్ట్ గా వేగినటువంటిది రోట్లో నలిగితే వచ్చే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం కాకరకాయ వేయించుకునే లోపు అది వేడిగా ఉంది కదా. అవును. సో ఆ వేడిలోనే మనం 2-3 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి ఉంచుదాం. ఆ వేడికి ఇది అవుతుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా, అది ఆ వేడికి మగ్గుతూ ఉంటుంది. అలాగే ఈ లోపల మనం కాకరకాయ వేయించేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పెట్టి కొద్దిగా
కాకరకాయలని డీప్ ఫ్రై చేసి. సో ముక్కల్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలా? అంటే కొద్దిగా బాగా వేగితే దానిలో ఉన్న కంటెంట్, విటమిన్స్ అవన్నీ పోతాయి అంటారు, అది నిజమే అంటారా? అలా ఏం ఉండదండి, అంటే కొన్ని రకాల పదార్థాలకు పోతాయేమో కానీ కొన్ని కాకరకాయకి ఏం పర్లేదు, ఇలా అయినా చేసుకొని వాడుకోవచ్చు. సో నూనె వేడెక్కింది. అవును, అంటే ఇవి నూనెలో వేస్తే నూనె కూడా కొంచెం చేదెక్కిపోతుంది కదా, అందుకని కొద్దిగా ఆయిల్ వేసారే. అంటే మళ్ళీ రీయూస్కి మళ్ళీ కాకరకాయకే వాడాలి ఇది, అందుకోసమని. ఇది మాత్రం కొంచెం టైం పడుతుంది. ఇది ఎంత క్రిస్పీగా అయితే అంత బాగా వస్తుంది అనమాట. అంటే మనకి దంచుతాం కదా, లేదు ఒకవేళ మనం రైస్లో కలుపుకోవడానికి బాగా ఉండాలి అని అనుకుంటే అది కారపొడి కింద దంచేసుకొని మెత్తగా ఇది ఊరికే వేసి 2-3 సార్లు దంచేసి బాగా కలిపేసాం అనుకోండి, ఆ ముక్క అలాగే ఉంటుంది. సో కూర తోటి కూర పొడి లాగా తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. మన ఇష్టం. సో మన ఊరికే వీఆర్ జస్ట్ గివింగ్ అన్ ఐడియా టు ద పబ్లిక్ అనమాట. షడ్రుచులు అన్నాం కదా, వేగిపోయినట్టేనా? తీసేది స్టవ్ ఆపేస్తాను. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు నేను దంచేటప్పుడు కాకరకాయ పొడి అని మీరు పేరు పెట్టారు కదా, నేను షడ్రుచుల పొడి అంటే కాకరకాయ పొడి సింపుల్ గా చేసుకునే పద్ధతి కూడా చెప్తాను. మీరు అన్నారు కదా ఇందాక, అవును, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. ఒక్క వంటనే ఎన్నో రకాలుగా చేయొచ్చు కూడా. ఏమో మీ చేతి వంటలో ఏ రుచి ఉంటుందో ఎవరికి తెలుసు. అంతే కదా, మీ చేతిలో ఏముంటుంది అని హడిలు చచ్చిపోయింది. ఇదేంటి ఇలా ట్విస్ట్ ఇచ్చింది, అమ్మో ఏదో అనేస్తుంది అనుకున్నారా? సో కాకరకాయలు చక్కగా ఇలా అంటే కొంచెం కలర్ వచ్చేలాగానే క్రిస్పీగా వచ్చే వరకు వేయించాము. ఇప్పుడు పొడి దంచుకోవటమే అంతే ఆలస్యం. సో చిన్న రోల్లోనే దంచుకుందాం, పర్లేదు, మేము ఇందులో బాగా దంచుకుంటాం. ఎస్, ధనియాలు కూడా మంచి వేడిగా ఉన్నాయి. పసుపు కూడా వేసాం కదా, ఆ కలర్ తెలుస్తుంది. కానీ చాలా మంది డౌట్, ఇంత ఇలా పౌడరు రోట్లో నలుగుద్దా? చేసి చూస్తే తెలిసిపోతుంది కదా. మీరు కట్ చెప్పేసి పక్కకి వెళ్ళి మిక్సీలో వేసేసి పౌడర్ వేస్తారు కదా అంట. మనకి ఐడియాలు ఇస్తున్నారు తెలుసా? ఒకసారి రమ్మంటే సరే వాళ్ళు చేసేస్తే తెలిసిపోతుంది. రమ్మన్నా ఎందుకు, ఇంట్లో చేస్తే అయిపోతుంది. సో ప్రవీణ దంచేస్తున్నా, నీకు ఇంకా డౌట్ లేని రావట్లేదేంటి? కారం వేసాము, చింతపండు వేసాము, చేదు వచ్చింది, వగరొచ్చింది, పులుపు కూడా వచ్చింది, ఇంకా 2 రావాలి, తీపి, ఇంకా ఉప్పు. చూసి చెప్పేశారు. అసలు అది లేకుండా ఏమీ తినలేము, ఏమీ చేయలేము. అది ఉప్పు, పంచదార అదంతా నలిగిన తర్వాత వేస్తే ఏమవుతుందంటే కొంచెం పలుకుగా అక్కడక్కడ తీపి తగులుతుంది. నల్ల కారం అని కొడతాం కదా, ఆ వాసన వస్తుంది. అవును, ఇవి అన్ని మన రుచికి తగ్గట్టుగా. కాకరకాయలు కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, షుగర్ ఎక్కువ కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, అట్లా రకరకాలు తీపి కోసం. వేసేనా? వేసి ఒక్కసారి బాగా కలిపేసి, మీకు పొడి అవ్వాలి అంటే ఇది దంచేయడం, లేదు అంటే కలిపి తీసేయడం. మేము దంచేస్తాం, మేము కాకరకాయని కనపడినివ్వం. సరే అయితే, కంటే మా అమ్మాయికి కూడా వేయాలి అంటే కాకరకాయ కనపడకూడదు. ఒక్కసారి కలుపుదాం. కానీ నచ్చిన వాళ్ళేమో అదే పనిగా తింటారు. కాకరకాయ చేయని వాళ్ళు మాత్రం తినడానికి భయపడతారు. ఒకసారి తింటే కాకరకాయ ఇష్టపడ్డారు అంటే నిజంగా మనకి కృష్ణ గారి, సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ ఎలా ఉంటారో అంత డెడికేటెడ్ గా ఉంటారు కాకరకాయ కూడా. ఇప్పుడు ఫైనల్ గా కొంచెం పంచదార, ఇష్టమైతే బెల్లం కూడా వేసుకోవచ్చు. అదంతే అలా కనపడకుండా తీసేద్దామా? సరిపోతుంది. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? ఇలా పప్పులుగా ఇష్టపడే వాళ్ళు ఇలా కచ్చపచ్చగా దంచుకోవచ్చు, లేదు అంటే బాగా మెత్తగా పౌడర్ అయినా వేసుకోవచ్చు. మనం 2 రకాలు అనుకున్నాం కదా. పొడి అంటే మరీ మెత్తగా పొడిగా ఉన్నా కూడా దానికి మళ్ళా సరిపడా ఎత్తుకెత్తు నెయ్యి వేసుకోవాలి. ఇలా ఆయిల్ ఉంది కదా, సో ఇలా తింటే బాగుంటుంది. ప్రవీణ, మీరేంటేంటో చెప్పారు, నల్లకారం అన్నారు, కాకరకాయ కారం చూసారా, మీరంతా కన్ఫ్యూజ్ చేశారు. నేనేమో షడ్రుచుల పొడి అని ప్రిపేర్ అయ్యి వచ్చాను, లేదు విపరీతమైన కన్ఫ్యూజ్ చేశారు. సో ఫైనల్ గా దీనికి ఏం పేరు పెడతారో పెట్టి చెప్పండి నాకు, టేస్ట్ చూసి తినేసి చెప్తా. అసలు కాకరకాయ చేతి తగులుతుందో లేదో కూడా చెప్పండి.
లేదు, దీనికి షడ్రుచుల పొడే కరెక్ట్ కదా. చూసావా మరి, కాకరకాయ అస్సలు తెలియట్లేదు, అలా అని ఫ్లేవర్ లేకుండా లేదు. ఎంత బాగుందో ఫ్లేవరు. అది మనం వేయించినప్పుడు కొంచెం పచ్చిదనం ఉండిపోయింది, గ్రీన్ కలర్ గా ఉందనుకోండి, అంటే మనకి జనరల్ గా చూసినప్పుడు అదేంటి కాకరకాయ మార్చేశారు వీళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది జనరల్ గా మనం చూస్తే. లేదు, పర్ఫెక్ట్ గా ఉంది. మీకు చేదు తెలియట్లేదు, ఎక్కడో చిరు చేదు తగిలినట్టు తగులుతుంది. సూపర్, అన్ని కరెక్ట్ సరిపోయి సుమిత్ర గారు. థ్యాంక్ యూ. చూసారు కదా షడ్రుచుల పొడి ఎలా తయారు చేసామో, చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు అస్సలు మిస్ అవ్వద్దు, తయారు చేసుకొని టేస్ట్ చేసేయండి. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. షడ్రుచుల పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఉప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పంచదార, నూనె, కరివేపాకు, పసుపు, మెంతులు, ఆవాలు, ధనియాలు, చింతపండు. షడ్రుచుల పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దానిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మినపప్పు, పచ్చిశనగపప్పు, మెంతులు, ఆవాలు, చింతపండు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు, ధనియాలు వేసి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే దానిపైన కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి మగ్గ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించిన పప్పు మిశ్రమాన్ని అన్నిటినీ వేసి మెత్తగా దంచుకోవాలి. దానిలో సరిపడినంత ఉప్పు వేసుకొని మనం వేయించిన కాకరకాయ ముక్కలు కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత దానిలో కొద్దిగా పంచదార కూడా వేసి బాగా దంచుకోవాలి. ఇలా తయారైన పొడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సరిచేయండి. అంతే, ఎంతో రుచికరమైన షడ్రుచుల పొడి రెడీ. ఇంత మంచి షడ్రుచుల పొడి రుచిగా నాకు పెట్టినందుకు, మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. షడ్రుచుల పేరు కన్ఫర్మ్ చేసినందుకు థ్యాంక్ యూ ప్రవీణ. ఓకే, ఈ రోజు మేము తయారు చేసిన ఈ వంటకం మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/etvabirich లేదా facebook.com/etvabirichలోకి వెళ్ళిపోయి మేము తయారు చేసిన ఈ వంటకాన్ని చూసేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లా కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.